అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి పవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల్లో తెలంగాణ భారీగా వానలు పడతాయని అంటున్నారు అధికారులు. ఇటు ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ కావడంతో అటు రైతులు కూడా ఆనందంలో ఉన్నారు. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణితో పాటు రాయలసీమపై ఉపరితల ఆవర్తన ఉండడంతో ఏపీ తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే 2 రోజులుగా 2 రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా ఉంటుందన్నది అధికారుల మాట. చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. వేరుశెనగ, క్యాబేజీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కడప జిల్లాలోని బుగ్గవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలోనూ పలుచోట్ల హోరువాన కురిసింది. భారీ వర్షానికి పిఠాపురం రోడ్లు చెరువులా మారాయి. పోలీస్ స్టేషన్లోకి నీరు చేరడంతో సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. ఇటు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్ ను వానలు వణికిస్తున్నాయి. చిన్న చినుకు పడినా నగరం సముద్రంలా మారుతోంది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్ష బీభత్సానికి అక్కడక్కడా చెట్లు కూలుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు నల్గొండ జిల్లాలోనూ కొన్ని చోట్ల నాన్ స్టాప్ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. వేములవాడ ఆలయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా రోడ్ల మీద లోతట్టు కాలనీల్లో వరదతో ఇబ్బందులు తలెత్తినా సాగు తాగునీటి ఇక్కట్ల నుంచి బయటపడే దారి దొరికినట్టయింది. ఇటు రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతోంది.